చిన్న చిన్న మీటింగ్స్ చిన్న 50 మెంబర్స్ 70-80 బర్త్డే ఫంక్షన్స్ కూడా ఏమన్నా డాక్టర్స్ మీటింగ్స్, ఓకే, బ్యాంకర్స్ మీటింగ్స్, చిన్న ఏదైనా గెట్ టుగెదర్, ఓకే, చిన్న చిన్న దానికోసం అరేంజ్ చేసినాం. ఇది మా దాంట్లో ఇది చాలా ఫేమస్ ఉంది, డైలీ ఫుల్ అవుతుంది. ఓకే, ఏదో బ్యాంక్ వాళ్ళు కానీ మామూలు గెట్ టుగెదర్స్, ఓకే, క్లాస్మేట్స్. సో అంటే దీన్ని చూస్తుంటే అర్థమైపోతుంది అంటే గెట్ టుగెదర్స్ అట్లాగే మీటింగ్స్ ఏమన్నా అంటే ఈ పొలిటికల్ మీటింగ్స్ లాగా ఎట్లా ఉంటాయో, సో అక్కడ పోడియం పైన నిల్చొని మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి. సో సౌండ్ సిస్టమ్ కూడా ఉంది, సో బాక్సెస్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఒకసారి మీరు చూడండి. సో దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు? దీనికి మనం హాల్ అనేది ప్లేట్ సిస్టమ్గా ఛార్జ్ చేస్తాం. ఓకే, ఫుడ్తో పాటే ఛార్జ్ చేస్తాం. ఓకే, వాళ్ళకి మనం ఏదైతే ఫుడ్ ఛార్జ్ చేస్తామో అదే ఛార్జ్ ఉంటుంది. నార్మల్గా బయట చాలామందికి కొన్ని అజంప్షన్స్ ఉంటాయి, వీళ్ళకి ఫుడ్ సపరేట్, హాల్ సపరేట్, కరెంట్ బిల్ సపరేట్గా ఛార్జ్ చేస్తారని. మనం అట్లా ఛార్జ్ చేయం, ఓన్లీ ఫుడ్డే. ఫుడ్లోనే మీకు కరెంట్ బిల్ వస్తుంది, హాల్ రెంట్ వస్తుంది, క్లీనింగ్ ఛార్జెస్ అన్నీ మేము దానిలోనే కలెక్ట్ చేస్తాం. సపరేట్గా ఎక్స్ట్రా 1 రూపీ కూడా మీ దగ్గర నుంచి మేము తీసుకోము. మా వాళ్ళు కూడా ఎవరు మిమ్మల్ని ఏం అడగరు కూడా, ఎందుకంటే దట్స్ కంప్లీట్లీ కస్టమర్ వాళ్ళ హ్యాపీనెస్ వల్ల ఇచ్చే అమౌంట్ని మనం ప్రెజర్ పెట్టి మనం అడగలేము కాబట్టి అట్లాంటివి వేరే ఎక్స్ట్రా కూడా ఎవరేం అడగరు మా దాంట్లో. మా దాంట్లో ఓన్లీ మీరు ఏ ఫుడ్కి ఏదైతే పే చేస్తారో అదే మీ ఫైనల్ పేమెంట్. ఇక్కడ వేరే ఎక్స్ట్రా ఖర్చు ఇది నార్మల్గా మనము మెంబర్స్ బట్టి ఉంటుంది. 25 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, విత్ ముంచి నాన్ వెజ్, సీ ఫుడ్ అన్ని కలిపి 25,000 ఛార్జ్ ఇస్తాం. విత్ ఆల్ ఏసీ అంత టోటల్. ఒకవేళ 50 మెంబర్స్ ఉన్నాం అనుకోండి 40,000, 35,000 అట్లా. మినిమం 25 మెంబర్స్. మెనూ బట్టి మెంబర్స్ బట్టి మనం ఛార్జ్ చేస్తూ ఉంటాం. రీజనబుల్ రేట్, అది పెద్ద ఏం కాదు. లేదు రీజనబుల్, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇట్లాంటి మీటింగ్స్ అంటే మేము అప్పుడప్పుడు వెళ్తాం, ఛార్జ్ చేస్తారు. అవును, సపరేట్ అంటే 1 ప్లేట్ కి సపరేట్ హైదరాబాద్ లో 1,000 పర్ ప్లేట్ వేస్తారు, 10,000 ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఈ కరెంట్ బిల్ అని అవన్నీ అన్ని 15,000 వసూలు చేస్తారు. ఓకే, సో మీలో చాలా మంది అంటే ఏమన్నా ఆఫీస్ మీటింగ్స్ కానీ లేకుంటే బర్త్డే పార్టీస్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న మీటింగ్స్ అట్లాగే అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీస్ ఉంటాయి కదా. సో ఎవరన్నా మీరు మంచిర్యాల చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే సో నార్త్ ఇండియాకి మీరు వచ్చేయచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, అంటే అది కూడా ప్లేట్ పరంగా, అంటే ఫుడ్ మీరు ఏదైతే ఆర్డర్ చేసుకుంటారో దాని పరంగానే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సపరేట్గా హాల్ ఛార్జ్ అయితే ఏం లేదు.